సౌమ్య మీ తెలుగమ్మాయి. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది ఎక్కడ అని చూస్తున్నారా? విజయనగరం దగ్గరండి దెబ్బేశ్వర స్వామి గుడి అని. చాలా పవర్ఫుల్. శివుడు స్వయంభూగా వెలిసిందంట. ఇంకోటి ఏంటో చెప్పనా, ఈ దేవాలయం దేవతలు కట్టిన గుడి. దేవతలు వారంతట వాళ్ళు స్వయంగా వారి చేతులతో కట్టిన గుడి అండి. రాత్రంతా గుడి కట్టారంట. తెల్లారింది కదా అని మళ్ళీ ఆగి తర్వాత కడదామని చూసినా ఆ పైన గోపురం లాంటిది కట్టడానికి చాలా ప్రయత్నించారంట, అవ్వలేదు. తర్వాత ప్రభుత్వానికే ఈ గుడి హ్యాండ్ ఓవర్ చేసుకుందంట. ప్రభుత్వం కూడా చాలాసార్లు కడదామని ట్రై చేసింది కానీ అవ్వలేదంటండి. అది అలాగే ఉండిపోయింది. ఇంకోటి ఏంటో చెప్పనా, వెనకాల రాళ్ళలాగా ఉన్నాయి చూడండి, అక్కడ రాళ్ళు పేల్చుకుని ఏదన్నా కోరుకున్నా ఇల్లు కట్టుకోవాలనుకున్నా కట్టుకుంటారంట. చూసారా, అప్పట్లోనే ఏమీ లేకుండా ఎంత అందంగా కట్టారో. బయటే కాదండో, లోపల కూడా చాలా అందంగా ఉంటుంది. ఎక్కడ లేని ప్రశాంతత, ఎప్పుడు వినని కనని అందమైన లోకంలో కూర్చున్నట్టు ఉంటుంది. దేవుళ్ళు కట్టింది కదా, అలాగే ఉంటుందేమో. లోపలికి వెళ్దామా? శివుడండి, ఆళ్ళు ఇల్లు పెడితే వచ్చింది కాదు, స్వయంభూగా తనకు తాను వెలిసిన శివుడు. కొన్ని పిక్చర్స్ పెట్టాను చూసుకోండి. అవే కాదు, నేను తీసుకున్నానండి కొన్ని పిక్చర్స్. ఇక్కడ దగ్గరలో వాటర్ కూడా వస్తుంది, అక్కడికి వెళ్ళి కూడా తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటనుకుంటున్నారు, పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, అన్ని రకాల మొక్కలు వేస్తారండి ఇక్కడ వాళ్ళు. చాలా అందంగా కట్టారండి. అక్కడ ఉన్నంతసేపు ఎంత ప్రశాంతంగా ఉందో చెప్పలేను. ఎక్కువ ఏదన్నా బాధలో ఉన్నా, ఏదన్నా ఇబ్బందిలో ఉన్నా అదేమీ గుర్తురాదు. ప్రశాంతంగా దేవుడి దగ్గరే ఉన్నట్టు హాయిగా అనిపిస్తుందండి. మీరు ఎవరైనా విజయనగరం వెళ్తే అక్కడ ఉన్న ఎవరినన్నా కనుక్కొని దెబ్బేశ్వర స్వామి గుడి అని వెళ్ళండి. మీరు చెప్తారు, అబ్బా మనసు తేలికపడింది, ప్రశాంతంగా ఉందనుకుంటారు. మీరు ఏం కోరుకున్నా దాంట్లో నిజాయితీ ఉంటే చాలు, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. సరే అండి, అయితే బాయ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దాని సింబల్ కూడా పట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.